యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఆరోగ్యాలు బాగున్నాయా? మరి దేవునికి స్తోత్రం. మన ప్రయాణం అంతటిలో కూడా ఎక్కడికి మనం ప్రయాణాలు వెళ్ళామో అంతట్లో దేవుడు తోడుగా ఉండి క్షేమకరంగా మనలను నడిపించినందుకు ఆ దేవదేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము. మీ అందరికీ గుర్తుకొచ్చేస్తుంది. 28 వచనంలో ఎవరున్నారో చూడండి. ఆదికాండం 28లో ఒక మంచి పోరాటము, ప్రార్థనలో ఆ దేవుని దగ్గర, దేవుని యొక్క స్థలంలో దేవుని దగ్గర పొందుకునే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 28:15. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. నిజంగా ఎంత చక్కటి వాగ్దానం అంటే, అబ్రహాముతో దేవుడు యాకోబుతో దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎప్పుడు ప్రతిరోజు చూసేది ఏంటి? వాగ్దానం కదా. దేవుడు ఈరోజు నాకేం వాగ్దానం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, కళా దర్శనం ఏంటని చూస్తాం. లేకపోతే వాగ్దానంలో దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడతారు అనుకుంటాం కదా. అలాంటి ప్రతి వ్యక్తితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు మాట్లాడే మాట ఎంత అమూల్యమైందంటే, అది నెరవేర్పు జరగలేదు అనొద్దు. అది రాను రాను ఏదో ఒక దినమున ఖచ్చితంగా నెరవేర్పు జరుగుద్ది. ఈ మాట చెప్పిన తర్వాత యాకోబు జీవితంలో నెరవేర్పు మీరు చూశారు. ఎందుకంటే ఈ వాగ్దానం తర్వాత ఆయన ఎంత పోరాడాడో, పోరాడి గెలిచాడో, ఎంత అద్భుతంగా ఆయన కార్యాన్ని జరిగించాడో మనందరం చూసాం కదా. అలాగే ఇక్కడ కూడా ఆయన ఇదిగో నేను నీకు తోడయ్యుండి. ఏంటంట? నేను నీకు తోడు. జలముల్లో పడి నువ్వు దాటుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని యెషయా గ్రంథం 44 అగ్నిలో పడి నువ్వు దాటుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. నిజంగా దేవుడు మనకి తోడు లేకపోతే అమ్మ, ఒక్క క్షణం, ఒక్క నిమిషం కూడా మనకి పట్టము. నిజంగా మనం అనుకుంటాం దేవుణ్ణి చాలా తక్కువ అంచనేస్తూ ఉంటాం. తక్కువ అన్ని మేలు జరిగినాక దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. ఆ దేవుడు చేసేసాడులే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎంత అద్భుతమైన కార్యములు చేసే దేవుడు అంటే, అందుకే అంటున్నాడు చూడండి, ఎవరు తోడున్నా ఏమీ చేయలేరు. కుటుంబాలతో 10 మంది వెళ్తున్నారు, యాక్సిడెంట్ అవుతుంది, 10 మంది కుటుంబాలలో చచ్చిపోతున్నారు. కానీ ఒకరికొకరు తోడుగా ఉందాం, ఒకరికొకరు కలిసి వెళ్దాం, ఒకరికొకరు ఎంజాయ్ చేద్దాం, ఒకరికొకరు తోడుంటాం అనుకుంటారు. కానీ ఆ తోడు వేరు. అది ఒకవేళ బ్రతుకున్నంత వరకే. కానీ దేవుడు మనకు తోడింటో తెలుసా? ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన మనకు తో ఉంటే మనం జలముల్లో పడు, అరణ్యంలో పడు, ఆపదలో పడు, ఎక్కడన్నా పడు, ప్రభు ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు అని చెప్తూ, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కదా. మనం ఎన్నో స్థలాలకు వెళ్తూ ఉంటాం. తెల్లారు లెగిస్తే ఏ స్థలానికి వెళ్తాం? కొంతమంది రకరకాల స్థలాలకు వెళ్తూ ఉంటారు కదా. నిజమే. కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది సేవా జీవితానికి వెళ్తారు, కొంతమంది స్కూలు, కాలేజీలు, బయటికి ఫ్రెండ్స్, లేకపోతే పెళ్ళిళ్ళు, ఎన్నో స్థలాలకు వెళ్తూ ఉంటాం. ఈ రోజున అన్ని స్థలాల్లో ప్రయాణం చేస్తూ కూడా మనం క్షేమంగా ఉంటున్నామంటే దేవుడు చక్కగా తోడుగా ఉండి మన ప్రతి స్థలములో కదా. నిజమే. ఎన్ని స్థలాల్లోనికి మనం వెళ్ళినా దేవుడు మనకి తోడుగా ఉండి నిన్ను కాపాడుచు. నిజంగా ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. చెప్పండి, మనలను దేవుడంట కాపాడుతున్నాడు. నిజమే బిడ్డ. దేవుడు తోడు లేకపోయినా, మనం వెళ్ళే స్థలములో ఆయన లేకపోయినా, ఇంకా తర్వాత దేవుడు మనకి కాపాడకపోయినా మన బ్రతుకులు వ్యర్థం. కానీ మనుషులమైన మనం ఎన్నో ఆలోచించుకుంటాం, ఎన్నో చేస్తాం. ఆ దేవుడిని అమ్మయ్య అనుకుంటాం, కానీ ఆయన మనం ఏమీ చేయలేని స్థితి. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన చెప్తూ, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించు. నిజమే.
మనం ఎందుకు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదును. మనల్ని దేవుడు ఎక్కడ క్షేమంగా ఉంచాలో అక్కడే ఉంచుతాడు కదా. ఎక్కడ మనలను దేవుడు నిలబెట్టాలో అక్కడే నిలబెడతాడు. ఎక్కడ దేవుడు మనలను ఆరోగ్యంగా క్షేమకరంగా ఉంచాలో అక్కడికే నడిపిస్తాడు. నిజమే, మనం ఈ ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళామంటావు, మనకేంటి వస్తామో లేదో నమ్మకం లేదు, కానీ దేవుడే మరలా తిరిగి నిన్ను అక్కడికే రప్పిస్తాను అని చెప్తే ఎవరు చెప్పండి? దేవుడేగా మనం రప్పించేది, దేవుడేగా మనకు తోడుగా ఉండేది. ఆయన కృపేగా మనలను క్షేమకరంగా నడిపించి దీవించి నిలబెట్టుకుని ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. నిజమే, ఎక్కడ తోడు లేదు అని బాధపడుతున్నావో, ఎక్కడ ప్రభా నేను తోడు లేకుండా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, లేకపోతే నేను ఒంటరిగా మిగిలిపోయాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసు మనకి తోడుగా ఉన్నాడు. అటువంటి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా తండ్రి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ రోజంతా వారికి మంచి కాపుదల భద్రతనిచ్చి నా తండ్రి యేసయ్యా మీరే దీవించి ఆయురారోగ్యాలు ఇచ్చి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.